హలో గైస్, ఈరోజు మనం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం. గాలి కూడా దూరలేనంత బిజీగా ఉంది ట్రైన్ అంతా, మాత్రం గాలి అయితే అసలు. నైట్ అయితే 3 అయింది గైస్. చూడండి, అస్సలు నిద్ర లేదు. ఫుల్ పెయిన్స్ అయితే అలా కాన్స్టెంట్గా కూర్చోవడం వల్ల నరకం అయితే ఫైనల్గా గేట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి, అంటే నేనైతే 3:30 అయింది టైము. 1.5 అవర్ ముందైతే వచ్చాను. ఎందుకంటే జనరల్లో కదా, గోదావరిలో నార్మల్గా రిజర్వేషన్ దొరకడమే కష్టం. అలాంటి జనరల్లో వెళ్ళాలంటే చాలా హెక్టిక్కే. ఎందుకంటే తప్పదు, మన దగ్గర బడ్జెట్ లేదు. సో సడన్గా హైదరాబాద్ ఏంటనుకుంటున్నారా? నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు అయితే హైదరాబాద్ వెళ్తున్నాను. ఫస్ట్ ప్లాన్ అయితే అక్కడికి వెళ్ళి కొన్ని ప్లేసెస్ అవి ఎక్స్ప్లోర్ చేయాలి. కొన్ని ప్లస్ వేరే వర్క్ అయితే ఉందో ఆ వర్క్ కూడా చూసుకోవాలి. అక్కడ వచ్చిన మనీతో నేను మళ్ళీ దీంట్లో ఇన్వెస్ట్ చేసి మంచి ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. ఏదోలా సంపాదించాను విండో సీట్ అయితే, అది కూడా చూపిస్తాను. ఫైనల్లీ వీ గెట్ ఎ విండో సీట్. 1 అవర్ ఉంది ఇంకా ట్రైన్ కదలడానికి. లోపు ట్రైన్ ఏ విధంగా ఫిల్ అయిపోయిందో చూద్దాం. సో గైస్, రీజన్ ఇదే. 4 o'clock ఇప్పుడు అయింది టైము. ఎగ్జాక్ట్గా 5:20కి అయితే ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సీట్లు దొరకము. ముందు వచ్చే రన్నింగ్ లెక్కి సీట్ సంపాదించాలి, దానితో విండో సీట్ సంపాదించాలి. సో దానికోసం చాలా యుద్ధమే చేశాను. ఫైనల్గా విండో సీట్ సంపాదించాను. ఒక ఆంటీకి అబ్జెక్ట్స్ అయితే వచ్చాను. వెళ్ళిపోతాం బేగ, ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని. సో లోపలికి వెళ్ళి మాట్లాడదాం. సో ఇప్పటి నుంచే గ్రో అవుతున్నాను కాబట్టి స్లోగా వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ అన్నీ ఇంక్రీజ్ చేసుకుంటాను. ఒకవేళ ఆడియో కానీ వీడియో కానీ క్లారిటీ లేకపోయినా జస్ట్ కొద్దిగా మన్నించండి, అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. వైజాగ్ నుంచి హైదరాబాద్ ట్రావెల్ అయ్యే వాళ్ళు గోదావరి ఎక్స్ప్రెస్ ఐడియా ఉంటుంది. ఎందుకైతే 1.5 అవర్ ముందు రావాలో. ట్రైన్ అయితే ఫుల్ రష్ ఉంది, మామూలు లేదు. ఇంకా 40 minutes ఉంది స్టార్ట్ అవ్వడానికి. జస్ట్ చెక్ ఇన్సైడ్. ఇంకా 10 minutes ఉంది ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి. సార్ లోపల చూడండి ఎంత బిజీగా ఉందో. మనం సేపు విండో సీట్ దొరికింది, అందుకే 1.5 అవర్ ముందు రావాలి. సో ఫైనల్గా ట్రైన్ ఈజ్ మూవింగ్. బాయ్ బాయ్ విశాఖపట్నం. అవర్ ఫస్ట్ షాప్ దువ్వాడ. చూడండి ఎంతమంది ఉన్నారో మనం అక్కడ. అందుకే 5 గంటలకు ట్రైన్ అన్నప్పుడు 3:30కి ఎందుకు వచ్చినట్టు. ఇందుకే ఎవరైనా కూడా ఎప్పుడన్నా ఈ ట్రైన్కి జనరల్కి వెళ్దామంటే ఇంకొచ్చేయడమే. 3:30కి వచ్చారనుకో ట్రైన్ పెడతారు గంట ముందే. వెంటనే ఎక్కిస్తామనుకో సాధించవచ్చు సీట్ అనేది. సో ఇది మన ఫస్ట్ షాపు. అసలు వైజాగ్ దాటి వెళ్ళడానికి అయితే మనసు అప్పట్లేదు, చాలా బాధగా ఉంది. బట్ తప్పదు కదా, గ్రో అవ్వాలి లైఫ్లో. ఇదే మన సెకండ్ లైఫ్ స్టార్టింగ్. ఎంత కష్టం అవుతుందంటే కూర్చోడానికి. కింద నుంచి పెయిన్లు వచ్చేస్తున్నాయి. ఇక్కడికే మనం సికింద్రాబాద్ వరకు నైట్ నిద్ర ఉండదు, ఏముండదు. కాకపోతే మళ్ళీ రేపు వెళ్ళేది అన్న అక్కడ నార్మలే మన అడ్వెంచర్లు చేయాలి. మనకి హోటల్ చెక్ ఇన్ అవ్వడం గట్రా బడ్జెట్లు లేవు సార్ లోపలికి. అది కథ. నించున్న వాళ్ళు కింద కూర్చున్న వాళ్ళు కూడా లేపించి కొట్టించుకుంటున్నారు. ఏం జరుగుతుందో, ఎలా వెళ్తుందో లైఫ్. ఇలా ఉంటే ఏం గాలాడుతుంది, ఎలా మనుషులు బ్రతుకుతాము చెప్పండి అసలు. కరెక్ట్గా అయితే విజయవాడలో ఉన్నాము. చాలా మామూలు నొప్పులు అయితే రావట్లేదు. సీట్ అదిని కూర్చుందాం అంటే కూర్చోలేకపోతున్నాం, నించుందాం నించోలేకపోతున్నాం. నిద్ర చుట్టూ ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. జనరల్ ట్రైన్ కష్టాలు అలా ఉంటాయి అన్నమాట. ఇంకెందుకులే దిగలేదు, ఎందుకు ఫుల్ రద్దీగా ఉంది కదా అని. చూడండి విజయవాడ. మన ఛానల్ మానిటైజ్ అయిపోతే ఆ అమ్మవారి గుడి దగ్గరికి వద్దాం. మానిటైజ్ చేసేయండి. హైదరాబాద్లో 2-3 వీడియోలు ఎట్టిలోపు, ఓకేనా? మీ సపోర్ట్ నాకు ఉండాలి. మనమే కలిసి గ్రో అవ్వాలి.
టైం చూస్తే 3 అవుతుంది. కళ్ళంట నిద్ర అయితే మాత్రం విపరీతంగా అయితే వచ్చేస్తుంది, కానీ నిద్ర అవ్వటానికి ప్లేస్ అయితే లేదు. మనం ఉన్న హైట్కి అసలు కూర్చొని స్లీపింగ్ వేసి అసలు పద్ధతే లేదు. పడుకోలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం. కింద ఏదో మేకలెట్టు కొడుతున్నట్టు ఉంది. అసలు 2:30 అవుతుంటే నేను ఇలా బయట ప్రపంచాన్ని చూస్తున్నాను. అందరూ ఏదో ఒకలా అడ్జస్ట్ అయి పడుకుంటే మనకా నిద్ర రావట్లేదు. ఎట్టా అంత ఫైనల్గా వెల్కమ్ టు సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయాం గాయస్. ఇదే ఇక్కడ దిగాక ఇంకా నెక్స్ట్ ఏంటనేది చూడాలి. ఫైనల్గా అయితే మనం సికింద్రాబాద్ రీచ్ అయిపోయాము. 6:40 అయింది టైం. 5:20కి రావాల్సింది. సో ఇక్కడ నుంచి అయితే మనం బయటికి వెళ్ళిపోవాలి. చూస్తున్నాను ఇంకెలా బయటికి వెళ్ళిపోతే సరిపోతుంది. మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే మొత్తం కొట్టేసారు. దాని మీద ఎటువంటి అలవే లేదు. బట్ మనం 1 నుంచి వెళ్ళాలి. 1 అవుట్ డెడ్ ఎండ్లో గేట్ నెంబర్ 1 నుంచి ఎగ్జిట్ అయిపోతే మనం మెట్రో స్టేషన్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఈ గేట్ నెంబర్ 1 నుంచి వెళ్ళిపోతే మన బస్ స్టాప్ మెట్రో స్టేషన్ రెండు కలుస్తాయి. మనం అలా గేట్ నెంబర్ 1 నుంచి వస్తే ఇదిగో ఇదే పెద్ద బస్ స్టాప్. ఇంకా అలాగా స్ట్రైట్కి వెళ్తే మెట్రో స్టేషన్ లిఫ్ట్ ఉంటుంది అంతే. సో ఇదే గాయస్, మనం గేట్ నెంబర్ 1 నుంచి వచ్చేస్తే మెట్రో స్టేషన్ బస్ స్టాప్ రెండు కలిసిపోతాయి. సో మళ్ళీ అయితే తర్వాత కలుద్దాం. ఆటోలో అయితే ఎక్కకూడదు, బస్సులే బెస్ట్ నా ప్రిఫరెన్స్ అయితే. మనం అయితే స్టెప్స్ ఎక్కిద్దాం. లిఫ్ట్ రాబోతే చాలాసేపు పట్టిలో ఉంది. సో ఫైనల్గా మనం అయితే సికింద్రాబాద్లో అయితే దిగిపోయాము. ఇక్కడి నుంచి అయితే మనం యూసఫ్ కూడా వెళ్ళాలి. మెట్రో స్టేషన్కి అయితే ఎక్కుతున్నా. సో గాయస్, మనమైతే మెట్రో స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా మెట్రో స్టేషన్ నుంచి యూసఫ్ గూడకి అయితే తీసుకోవచ్చు. చెప్పాను కదా, గేట్ నెంబర్ 1 నుంచి వస్తే డైరెక్ట్ ఇదిగో సికింద్రాబాద్ ఈస్ట్ మనకి రావాల్సింది. సికింద్రాబాద్ ఈస్ట్కి వచ్చామనుకో మనం ఈజీగా అయితే బాగుంటుంది. సికింద్రాబాద్ వెస్ట్ అలా డేంజర్ మళ్ళీ. సో గ్యాస్ టుడే నేనైతే మెట్రో తీసుకొని డైరెక్ట్గా వెళ్తాను. ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాలి. బట్టలకైతే నేను చెకింగ్ అది చూపిద్దాను కదా, బడ్జెట్ లేదు కదా. వేరే ఫ్రెండ్ని అడిగాను, వాడు రూమ్లో ఉండాలి. ఆ రూమ్ కూడా అంతంత మాత్రమే ఉంటుంది కాబట్టి మనం చూపించుకోలేం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.